ఇక చూసుకోవచ్చు, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే మనకు తాజా సమాచారం అందుతుంది. ఈ మొన్న విడుదలైన పుష్ప 2 సినిమా కోసం అయితే సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్ళిన అల్లు అర్జున్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడడంతో ఫ్యాన్స్ తోపడాట్లో సంధ్య అనే అమ్మాయి అయితే కింద పడి తొక్కిసలాట్లో మృతి చెంది, అలాగే అలా బాబు కూడా ఇంజూర్డ్ కావడంతో చిక్కడపల్లి పోలీసులో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీసులు తన ఇంటికి వచ్చి అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పైపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే అల్లు అర్జున్ పైన ఎలాంటి కేసులు పెడతారనేది చూసుకోవచ్చు. అయితే ఇదే ప్రీమియర్ షో ముందు, పుష్ప 2 ప్రీమియర్ షో ముందు సంధ్య థియేటర్కి వెళ్ళిన అల్లు అర్జున్ పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా థియేటర్కి వెళ్ళడమే తప్పుగా ఇక్కడ తెలుస్తున్నట్టు అయితే మనకు సమాచారం అందుతుంది. ఏదైనా సెలబ్రిటీ ఎక్కడికైనా వెళ్తుంటే ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్కి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడంతో అల్లు అర్జున్ చూసేందుకైతే ఫ్యాన్స్ ఎగబడడంతో ఒక్కసారి తొక్కిసలాట జరిగింది. పోలీసుల తోపులాటకు ఫ్యాన్స్ మధ్య జరిగిన తోపులాటలో సంధ్యానమ్మ అయితే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీనిపైన నేటిజన్లు కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఈ విషయం పైన చిక్కడపల్లి పోలీసులు సొంతంగా అంటే బాధిత కుటుంబాలు ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. ఇప్పటికే థియేటర్ మేనేజర్ అలాగే నిర్వాహకుల పైన ఇప్పటికే కేసు నమోదై రిమాండ్ తరలించిన పరిస్థితి నేపథ్యం పెడుతుంది. గత 1 వీక్ తర్వాత ఈ రోజు అయితే కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ అయితే తన ఇంటి నుండి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న ఆ దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక సెలబ్రేట్ను అయినటువంటి అల్లు అర్జున్ పుష్ప 2 ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం ఫ్యాన్స్కి అయితే ఒకంత తీవ్రంగా గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ పైన పోలీస్ కేసు నమోదవడం, పోలీసులు రావడం, పోలీసులు జైలుకు తీసుకుపెట్టడం, వెంబడే శిక్షలు కూడా పెట్టడం కూడా అవుట్నే జరుగుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరుగుతుందని ఫ్యాన్స్కి అర్థం కావడం లేదు. తెలంగాణలో మొన్నటి వరకు అయితే మొన్న చూసుకుంటే మోహన్ బాబు పైన పోలీస్ కేసు, ఈ రోజు అయితే అల్లు అర్జున్ పైన కేసు, ఇలా చూసుకున్న సినీ వర్గాలు ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఒకంత నిరాశగా గురవుతున్నారు. అయితే ఇకపైన ప్రీమియర్ షో లేవంటూ మంత్రి వెంకటరామరెడ్డి కూడా దీనిపైన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రీమియర్ షోలు ఇక నుండి తెలంగాణలో ఎక్కడ కూడా ప్రీమియర్ షో వేయవద్దంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుండి జీవో కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణలో ఇక నుండి ప్రీమియర్ షోలు లేనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ను పోలీసులు తరలించడం ఒక సినీ వర్గాల చర్చనీయాంశం జరిగింది. అంటే గతంలో సినీ చరిత్రలో ఇలాంటి సంఘటనలు అయితే మనం ఎప్పుడు చూడలేదు. మందలిచ్చి వదిలిపెట్టిన పరిస్థితి చూసాం. కానీ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్గా పేరుగాంచిన అల్లు అర్జున్ పుష్ప 1తో ఎంతో పాన్ ఇండియా హీరోగా మారాడు. అలాగే పుష్ప 2 సినిమాతో కూడా తన అంతర్జాతీయ అవార్డు కూడా అందుకున్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం ఫ్యాన్స్కి ఒక ఇంత బాధగానే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తనను తీసుకెళ్లారు, మరి చూడాలి రిమాండ్ పంపిస్తారా, మరి ఏం చేస్తారు, దీనిపైన ఎలాంటి చర్చలు జరుగుతాయి అనేది మనం చూడాలి. మరి అల్లు అర్జున్ సంబంధించిన లాయర్లు కూడా దీనిపైన కేసు విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన అల్లు అర్జున్ కోర్టుకు వెళ్తాడా, మరి ఎలాంటి సమాచారం అవుతుంది మనకు త్వరలో తెలియబోతుంది.